ఎద్దేర్చిన యవసము రైతేర్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెత ఒకటి ఉన్నది. రైతు బంధు పథకంతో రద్దయిపోతున్నది. ఈ పాట బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు విన్నాం. మరి కేటీఆర్ సార్ అయితే రైతుల కోసం మస్తు తిప్పలైతున్నదని ట్వీట్ చేసిండు. రేవంత్ రెడ్డి సార్ను గట్టిగా అరుచుకున్నాడు. ఓసారి చూద్దాం పండి. ఇలా కేటీఆర్ సారు మస్తు గరమైండుల్లో సీఎం రేవంత్ రెడ్డి సారు మీద. రైతుల పంటలు మొన్నటిదాకా ఎండుతున్నా ఇలా వడగండ్ల వానతోని నేల రాలుతున్నా. ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టే తిరుగుతున్నాడు కానీ రైతులను పట్టించుకుంటలేడని. చూసిరు కదా కేటీఆర్ సారు ట్వీట్. పార్టీలా గేటులు తెరుచుడు కాదు, రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేసిండు. ఇలా బండి సంజయ్ సారు గుట్ట కొంతమంది రైతులను కలిసిండుల్లో. పాపం ఈ అక్కయితే పట్టరాని శోకంతో ఇట్లేడ్చింది బండి సంజయ్ సార్ ముంగట. చూసిరు గదుల్లో పంట ఆగమైందని చెప్పి అక్క మస్తు బాధపడుతున్నది. అటెనక బండి సంజయ్ సారు ఎకరానికి 20,000 ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే మేము విమర్శిస్తలేం, సూచన సలహాలు ఇస్తున్నాం. మేము తిడతలేం, ఎక్కడ కూడా విమర్శిస్తలేం. మీకు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మీకు సూచన సలహాలు ఇస్తున్నాం. మీరు ఇలా ఈ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. మీరు 15,000 రూపాయలు వేయాలి, అకౌంట్లో 12,000 రూపాయలు వేయాలి, ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయలు ఇవ్వాలి బోనస్, ఫసల్ బీమాను అమలు చేయాలి. ప్లస్ ఇప్పుడు నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు మీరు వాళ్ళు పోయి నష్టమే, లాభం కాదు, వాళ్ళు పెట్టుబడే, వాటికి ఇస్తే ఇలా రైతులకు ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంటుంది. ఎలక్షన్ల ఎన్నికల కోడ్ ఉన్నది గదుల్లో. ఇదే ముచ్చటం మీద అంటే గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. నష్టపోయిన ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఏమంటే దానిలో మళ్ళీ ఆ పేరుతో మీరు అన్న కరెక్ట్ అడిగారు, ఆ పేరుతో మళ్ళీ ఆపే ప్రయత్నం చేయదు. నష్టపోయిన రైతులకు ఇది అనుకోకుండా జరిగిన నష్టం. దీన్ని ఆదుకోవడానికి ఎన్నికల కమిషన్, నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా ఆపదు. మేము కూడా సహకరిస్తాం, ఏ పార్టీ కూడా ఆపదు. ఇన్నరు కదా బీజేపీ పార్టీ తరఫున బండి సంజయ్ సార్ ఇట్లా మాట్లాడితే ఇలా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆగమైన రైతులను ఆదుకోవాలి, ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని రాజకీయం విమర్శిస్తలేం. మేము జిమ్మేదారు తెలిసిన వాళ్ళం, ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో పై దగ్గర పెట్టుకొని ఆలోచించి పనిచేసిన వాళ్ళం. ఏమైనా మాట్లాడితే బాధ్యత ఉండాలి. అందుకే మేము 10,000కు జీవో ఇచ్చిన వల్ల మీరు కూడా ఇదే 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరాకు నష్టపోయిన ప్రతి రైతుకు, పంట వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతుకు 10,000 ఇవ్వాలి. ఇన్నరు కదా 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే. మరి గంతగానం నష్టపోయారు రైతులు. పాపం ఈ రైతు అయితే మస్తు ఏడ్చిండు నిన్న. చూసిరు గదుల్లో అన్నదాత దుఃఖము ఆగుతనే లేదు. ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదనే సామెత ఒకటి ఉన్నది గదుల్లో. ఇక జర అదన్నా యాద పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తే బాగుండు అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.